హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు FinDotWith తెలుగు. ఈరోజు నిఫ్టీ 50 1.86% లూజ్ అయ్యి 22,124 పాయింట్స్ దగ్గర నెగిటివ్లో క్లోజ్ అయింది. సెన్సెక్స్ 1.9% లూజ్ అయ్యి 73,198 పాయింట్స్ దగ్గర నెగిటివ్లో క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 0.82%, నిఫ్టీ మిడ్ క్యాప్ 50 2.06%, నిఫ్టీ స్మాల్ క్యాప్ 50 3.11% లూజ్ అయ్యి నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీలో 5 స్టాక్స్ పాజిటివ్లో, 45 స్టాక్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. వాటిలో శ్రీరామ్ ఫైనాన్స్ 2%, HDFC బ్యాంక్ 1.73%, కోల్ ఇండియా 1.28%, ట్రెంట్ 0.69%, హిందాల్కో 0.32% గెయిన్ అయ్యి టాప్ గెయినర్స్గా. ఇండస్ ఇండ్ బ్యాంక్ 7.11%, టెక్ మహేంద్ర 6.44%, విప్రో 5.43%, భారతీ ఎయిర్టెల్ 4.93%, మహేంద్ర 4.82% లూజ్ అయ్యి టాప్ లూజర్స్గా నిలిచాయి. ముందుగా యుఎస్ మార్కెట్స్ గురించి డిస్కస్ చేద్దాం. లాస్ట్ నైట్ ప్రెసిడెంట్ ట్రంప్ తాజా టారిఫ్ బెదిరింపులు మరియు ఎన్విడిఏ యొక్క ఎస్టిమేట్ బీటింగ్ ఫలితాలు ఇన్వెస్టర్లను ఇంప్రెస్ చేయకపోవడంతో గురువారం యుఎస్ స్టాక్స్ పడిపోయాయి. టెక్ హెవీ నాస్డాక్ కాంపోజిట్ 2.8% డిక్లైన్ అవ్వగా డవ్ ఇండస్ట్రియల్ 0.5% పడిపోయాయి. S&P 500 1.6% పడిపోయింది. ఇది సంవత్సరానికి దాని మొత్తం రిటర్న్స్ని రాబడిని నెగిటివ్లోకి నెట్టింది. ఈ నెల ప్రారంభంలో హోమ్ సేల్స్ డేటా నిరుత్సాహపరచగా గురువారం ఉదయం వచ్చిన జాబ్లెస్ క్లెయిమ్స్ కూడా పెరిగాయని రిపోర్ట్స్ వచ్చాయి. ఇవి షార్ట్ టర్మ్లో డెఫినెట్గా మార్కెట్స్కి నెగిటివ్ న్యూస్. వేరే డేటా కూడా డిసప్పాయింట్మెంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ డిసప్పాయింట్మెంట్స్తో పాటు కార్లు మరియు ఇతర వస్తువులను లక్ష్యంగా చేసుకొని యూరోపియన్ యూనియన్ నుండి దిగుమతులపై 25% ట్యాక్స్ను పరిశీలిస్తున్నట్లు గురువారం చివర్లో ట్రంప్ చెప్పటం మరియు మెక్సికో మరియు కెనడాకు వ్యతిరేకంగా చాలా హెరాల్డ్ చర్యలు అంటే ఇంకా ఇలాంటి న్యూస్లు ఇంకా వస్తాయని ఆయన అన్నారు. ఆ తర్వాత గురువారం సోషల్ మీడియా పోస్ట్లో కెనడా మరియు మెక్సికోలపై ట్యాక్స్లు మంగళవారం ప్రారంభమవుతాయని అధ్యక్షుడు కన్ఫర్మ్ చేయటం మరియు అదే రోజు చైనాపై మరో 10% లేవి ప్రారంభమవుతుందని చెప్పారు. ఇది మార్కెట్ సర్ప్రైజ్గా తీసుకుంది. అంటే ఇప్పటి వరకు ట్రంప్ గారు లాస్ట్ మినిట్లో టారిఫ్స్ని పోస్ట్ పోన్ ఆర్ బ్యాక్ తీసుకుంటారు అనే ఎక్స్పెక్టేషన్ కొన్ని ఉండేవి. ఇప్పుడు ఆ టారిఫ్స్ రియాలిటీలోకి రావటం మరియు ఫెడరల్ స్పెండింగ్ కట్లపై కొత్త పరిపాలన యొక్క ప్రణాళికలను ప్రాసెస్ చేయడానికి అక్కడి ఇన్వెస్టర్స్ ప్రయత్నించారు. దానితో అక్కడి స్టాక్ లాస్ట్ నైట్ బాగా ఫాల్ అయ్యాయి. కమింగ్ టు మన మార్కెట్స్, ఈ రోజు మార్కెట్ నెగిటివ్గా ఓపెన్ అయ్యాయి. ఈ రోజు ఇండియన్ స్టాక్ మార్కెట్ శుక్రవారం మరో బ్లడ్ బాత్ కి సాక్షిగా నిలిచింది. కీలక సూచీలు నిఫ్టీ అండ్ సెన్సెక్స్ 1.9% పతనమయ్యాయి. ఈ రోజు ఫాల్ తో కలిపి గత ఏడాది సెప్టెంబర్ నుండి 18% ఇన్వెస్టర్ల వెల్త్ ను తుడిచిపెట్టాయి. సెప్టెంబర్ 26, 2024న వారి రికార్డు గరిష్ట స్థాయి నుండి సెన్సెక్స్ 16% అంటే 12,256 పాయింట్స్ మరియు నిఫ్టీ 18% 3,991 పాయింట్స్ ఫాల్ అయ్యాయి. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు FPIలు గత ఏడాది అక్టోబర్ నుంచి మన మార్కెట్ నుంచి భారీగా ₹2.13 lakhs crores విలువైన స్టాక్లను సెల్ చేశారు. ఈ భారీ అవుట్ఫ్లో ఇప్పటికే దెబ్బతిన్న మార్కెట్లపై అదనపు ఒత్తిడిని తెచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుండి టారిఫ్ బెదిరింపులు మరియు ఫైనాన్షియల్ ఇయర్ 2025 మరియు అక్టోబర్-డిసెంబర్ 2024 క్వార్టర్కి ఇండియాస్ డొమెస్టిక్ డేటా GDP రిలీజ్కు ముందు మన స్టాక్ మార్కెట్లు వీక్ ఏసియా స్టాక్లను ఫాలో అవుతూ శుక్రవారం పతనాన్ని కొనసాగించాయి. ఎకనామీలోని స్లోడౌన్ కూడా సెంటిమెంట్ పై ప్రభావం చూపించింది. ఈ రోజు ఫాల్ తో 28 years తర్వాత చారిత్రాత్మక స్టాక్ మార్కెట్ పతనాన్ని రిపీట్ చేసింది. స్టాక్ మార్కెట్ వరుసగా 5 నెలల పాటు ఫాల్ అవటం 1996లో జరిగింది. మళ్ళీ 28 years తర్వాత ఈ రోజు ఫాల్ తో మళ్ళీ అది రిపీట్ అయ్యింది. ఈ రోజు ఫాల్ గురించి మనం డేటాతో కంటే ఎన్నో ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉండి మరియు ఒక బ్రోకరేజ్ ఫిలింని రన్ చేస్తున్న నిఖిల్ కామత్ గారు ఏమన్నారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
నిఖిల్ కామత్ గారు తన ఎక్స్ అకౌంట్లో ట్వీట్ చేస్తూ మార్కెట్ ఎలా పీక్కి వెళ్ళాయో అలాగే ఫాల్ అవుతున్నాయి అని, ఈ ఫాల్ ఎంతవరకు వెళ్తాయో తనకి తెలీదు అని, కానీ ఈ ఫాల్స్తో ట్రేడ్ చేసే వాళ్ళు మరియు ట్రేడింగ్ వాల్యూమ్లో మ్యాసివ్ డ్రాప్ని మేము గమనించామని ఆయన తెలిపారు. వాళ్ళు 15 years క్రితం బ్రోకింగ్ని ప్రారంభించిన తర్వాత మొదటిసారిగా వ్యాపారంలో ఇంత డ్రాప్ని చూస్తున్నామని, ఈ డ్రాప్ కొనసాగితే ఫినాన్షియల్ ఇయర్ 25-26లో సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ STT నుండి ప్రభుత్వం వాళ్ళ ఎస్టిమేట్ అయిన 80,000 crores-లో 50% అయిన అంటే 40,000 crores కూడా సంపాదించదు అని తెలిపారు. ఆయన స్టేట్మెంట్ని మాకు అర్థమైంది ఏమిటంటే, మన ఎకనామీలో వీక్నెస్ అండ్ ట్రంప్ టారిఫ్ ఇంపాక్ట్ అండ్ అదర్ గ్లోబల్ కన్సర్న్స్తో పాటు గవర్నమెంట్ నుంచి కలెక్ట్ చేస్తున్న ఈ ట్యాక్స్లు కొంచెం రెడ్యూస్ చేస్తే ఆయన మళ్ళీ FIIలు మన మార్కెట్లోకి బ్యాక్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకు అంటే LTCG అండ్ STCG అండ్ STT ఇలా డిఫరెంట్ నేమ్స్తో ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ పోతే ప్రాఫిట్స్ రాక ఆ ఇన్వెస్టర్ ఆర్ ట్రేడ్ చేసే వాళ్ళు కూడా ఆ వర్క్ని క్లోజ్ చేస్తారు. సో హోప్ త్వరలో గవర్నమెంట్ వీటిలో ఏదైనా ఒక ట్యాక్స్ని అబాలిష్ చేస్తుంది అని. టాటా పవర్. టాటా సోలార్ లిమిటెడ్ టాటా పవర్ యొక్క సోలార్ తయారీ సబ్సిడరీ కంపెనీ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ SECI నుండి 292.5 మెగావాట్ పీక్ DCR డొమెస్టిక్ కంటెంట్ రిక్వైర్మెంట్ సోలార్ మోడల్స్ల సప్లైల కోసం 632 crores విలువైన కాంట్రాక్ట్ని పొందింది. RVNL సెంట్రల్ రైల్వే నుండి 135 crores విలువైన ప్రాజెక్ట్ కోసం RVNL లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ని అందుకుంది. ఈ ప్రాజెక్టులో EPC మోడ్లో 3,000 మెట్రిక్ టన్ లోడింగ్ టార్గెట్ని చేరుకోవడానికి సెంట్రల్ రైల్వేలోని భుసావల్ ఖాండ్వా సెక్షన్లో డిజైన్, సప్లై, ఎరెక్షన్, టెస్టింగ్ అండ్ కమిషనింగ్ ఆఫ్ 132/55 kilowatts ట్రాక్షన్ సబ్స్టేషన్స్, సెక్షనింగ్ పోస్ట్ అండ్ సబ్ సెక్షనింగ్ పోస్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. కోల్ ఇండియా సబ్సిడరీ కంపెనీ అయిన నార్థన్ కోల్ఫీల్డ్స్ మే 1, 2025 నుండి దాని మొత్తం వాల్యూంపై టన్నుకు 300 రూపీస్ సింగరలై పునఃస్థాపన్ ఛార్జ్ని ప్రకటించింది. ఎక్స్పెక్టెడ్ అడిషనల్ రెవెన్యూ ఆదాయం సుమారు 3,877 crores. HCL టెక్నాలజీస్. US బేస్డ్ చిల్డ్రన్స్ మినెసోటా తన ఆపరేషనల్ ఎఫిషియన్సీని మెరుగుపరచడానికి, సర్వీస్ డెలివరీని క్రమబద్ధీకరించడానికి మరియు AI ద్వారా పేషెంట్ కేర్ను మెరుగుపరచడానికి కంపెనీ ఎంచుకున్నట్లు IT మేనేజర్ ప్రకటించారు. LIC ఇండియా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ ముంబై ఫర్ మహారాష్ట్ర నుండి డిమాండ్ ఆర్డర్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ ఆఫ్ 479.88 crores ఫినాన్షియల్ ఇయర్ 2021కి అందుకుంది. ట్రాన్స్లేట్ లైటింగ్ 2,752 crores విలువైన కొత్త ఆర్డర్లను పొందింది. ప్రధానంగా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారంలో ఈ ఆర్డర్లతో కంపెనీ యొక్క ఇయర్ టు డేట్ YTD ఆర్డర్ ఇన్ఫ్లోలు 4,000 crores దాటాయి. గ్రీన్కో KA01 IREP నుండి కంపెనీ 273 crores వర్త్ కాంట్రాక్ట్ను పొందింది. ఆర్డర్లలో సౌదంటి PSP వద్ద 320 megawatts అదనపు యూనిట్ల కోసం ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొక్యూర్మెంట్, సప్లై, ఇన్స్టాలేషన్ అండ్ టెస్టింగ్ ఆఫ్ ఎలక్ట్రోమెకానికల్ ఎక్విప్మెంట్ పరికరాలు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ USFDA ఆగస్టు 2024లో నిర్వహించిన దాని ఇన్స్పెక్షన్ ఆధారంగా గ్రాన్యూల్స్ ఇండియా యొక్క గాగిల్లాపూర్ ఫెసిలిటీకి హెచ్చరిక లేఖను ఇష్యూ చేసింది. FDA తదుపరి తీవ్రతను సూచించలేదు. నేషనల్ కంపెనీల ట్రిబ్యునల్ NCLT న్యూఢిల్లీ శ్రీజీ ల్యాబొరేటరీ, JPR ల్యాబ్స్ మరియు జాస్పాక్ ఇండస్ట్రీస్ను మ్యాన్కైండ్ ఫార్మాతో సమ్మేళనం చేయడానికి ఏర్పాటు చేసిన స్కీమ్ను ఆమోదించింది. 4/3/2025న కార్పొరేట్ ఈవెంట్స్కి ఎక్స్డేట్ ఉన్న కంపెనీస్ లిస్ట్ ఏంటంటే మంగళం గ్లోబల్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ ఫేస్ వాల్యూ స్ప్లిట్ సబ్ డివిజన్ ఫ్రమ్ ₹2 per share to ₹1 per share. Coastal Corporation Limited face value split subdivision
ఫ్రమ్ ₹10 per share to ₹2 per share. ఆ కార్పొరేట్ ఈవెంట్స్కి మీరు ఎలిజిబుల్ కావాలంటే ఎక్స్ డేట్కి ఒక రోజు ముందు మీ అకౌంట్లో ఆ కంపెనీకి సంబంధించిన షేర్స్ ఉండాలి, ఆర్ మీరు ఆ షేర్స్ని బై చేసుకోవచ్చు. అప్పుడు మీరు ఆ కార్పొరేట్ యాక్షన్స్కి ఎలిజిబుల్ అవుతారు. సో దిస్ ఇస్ అ ర్యాప్ ఆఫ్ టుడే స్టాక్ బస్. మాకు ఈరోజు ఇంపార్టెంట్గా అనిపించిన మార్కెట్ అప్డేట్స్ ఇవి. మీ దగ్గర ఇంకా వేరే అప్డేట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే బిఫోర్ లివింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ fin.fit Telugu. See you in the next video.